ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అరే సీనా, ఏమైందిరా? నీకు నచ్చిన అమ్మాయి దూరమైనప్పుడు బీర్లు తాగలే, ఇప్పుడేమో గుడిసాగాడు ఉన్న బీర్లు తీసుకురా అంటేవి. ఏమైందిరా? సప్న కలిసిందా? మాట్లాడిందా? ఏమన్నదిరా? అరే సీను, ఎందుకు ఎడతానవురా? ఏమైందిరా? చెప్పురా. మామ, నా మనసు బాగాలేదు మామ, అందుకే నేను బీర్ సీజన్ లేమన్నా. నేను తాగుతామా? తాగకరా, ఆవేశపడకరా. మామ, నా బతికేంది గిట్లుంది? నేను ఏం రాసి కట్టుకున్నా? దేవుడు నాకెందుకు ఈ పరీక్ష పెడతాడు? యువల్లో పెళ్లి చేసుకొని ఎక్కువ సంతోషంగా ఉంది అనుకున్న సప్న నాకేందుకు కనపడలేదు. సప్న చూసి నుండి నేను ఉక్కిరి బుక్కిరి అవుతానా మామ, బతకరం లేదు. ఏందిరా సీను, ఇట్లా మాట్లాడతావు ఏందిరా? అవ్వ పరిస్థితి ఏందిరా? అవ్వకు అసలే సాదా కాకుండా అవుతుందిరా, దాని గురించి ఆలోచించురా. అరే నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే అది తట్టుకుంటుందారా? ఒకసారి ఆలోచించురా, మనసు నిమ్మల చేసుకోరా సీను. మామ, నేను ఇట్లా ఎడుతానని బాధపడుతున్నానని అబ్బకు మాత్రం తెలియదు. నువ్వు కూడా అబ్బకు చెప్పకు. చిన్నప్పుడు మా బాబు చచ్చిపోయాక అవ్వ నన్ను ఎంత కష్టపడి సాధిందో, ఎంత ప్రేమగా పెంచిందో నాకే తెలిసే. అబ్బకు మాత్రం తెలియదు. నేను అవ్వనిచ్చిపెట్టి ఏడుకో. అరే అవ్వ గురించి ఇంతగానో ఆలోచించిన ఉంది. ఇంకొక పెళ్లి చేసుకొని అవ్వ దుఃఖాన్ని దూరం చేయొచ్చు కాదరా, సంతోషంగా చూడొచ్చు కాదరా, అవ్వ నీ రంది లేకుండా చూడొచ్చు కాదరా. మామ, ఒక్క మాట అడగక మామ, నేను ఇంకో పెళ్లి చేసుకోను. నాతో కాదు మామ, చేసుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? మామ, గుడిని మనం ఎంత మంచిగా కట్టినా, ఎంత అందంగా అలంకరించినా, గుళ్ళే దేవుడు లేకపోతే ఆ గుడికే విలువ ఉండదు మామ. గట్లనే నా మనసులో ఉన్న స్వప్న జీవితాన్ని మార్చకపోతే నాకు విలువ ఉండదు మామ. నా బతికే వేస్ట్ మామ. నేను సంతోషంగా లేకపోయినా పర్వాలేదు మామ, కానీ స్వప్న సంతోషంగా ఉండాలి మామ. స్వప్న జీవితాన్ని మార్చాలి మామ. స్వప్న ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి మామ, నేను అదే కోరుకుంటాను. ఏడవకరా, అమ్మ కోసం ఇంత అల్లాడిపోతాను, ఇంత ఆలోచిస్తాను. మీరు కాదురా గొప్ప, మీ మధ్యలో ఉన్న ప్రేమ గొప్పదిరా, దాన్ని బతికిరా. ఏడవకరా. మామ, నేనేం చేయాలని నాకు అర్థమైంది మామ, అదే చెప్తా.
ఏంది ఎందుకు వచ్చినావు? నీతోని మాట్లాడదామని వచ్చిన. నువ్వు ఆనాడు మాట్లాడడానికి వచ్చినప్పుడే చెప్పిన నువ్వేంది నీ బతికేంది అనేది. నా బిడ్డను భూంజాగలు ఉన్న కుటుంబానికి ఇచ్చిన, ఇప్పుడే సుఖంగా సంతోషంగా బతుకుతాంది. ఇంక నువ్వేంది మాట్లాడేది? సంతోషంగా బతుకుతుందా అని నువ్వు అనుకుంటే అయిపోతుందా? అనుకునేది ఏమున్నది? నేను పోయినప్పుడల్లా చూస్తలేనా? అది సంబరంగా ఉంది ఆడ. మా అల్లుడు దాన్ని మంచిగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అంతకంటే తండ్రికి కావాల్సింది ఏముంది చెప్పు? నీ కళ్ళ ముందు జరిగేదంతా ఒక భ్రమ, అదొక నాటకం. నీ బిడ్డ సంతోషంగా సంబరంగా లేదు. నా మీద కోపంతో పెళ్లి చేసినావు. ఆమెను ఎసొంటింటికి ఇచ్చినావు, ఎవరింటికి ఇచ్చినావు అన్నది ఒక తండ్రిగా నువ్వు ఆలోచించు. అరే, నా బిడ్డను చిన్నప్పటి సంది తల్లి లేదని గావరంగా ప్రేమగా చదువుకున్నా. అది అత్తగారి ఇంట్లో కూడా అట్లనే సంతోషంగా ఉండను అని చెప్పేసి ఉన్నోళ్ళ కుటుంబానికి ఇచ్చిన. మా అల్లుడు కూడా దాన్ని ప్రేమగా చూసుకుంటాడు. ఇంకేం కావాలి నాకు? ప్రేమగా చూసుకుంటున్నా. భూమి జాగ ఉందని చూసినావు కానీ చేసుకున్న గుణం చూసినావా? వాడు మంచోడో చెడ్డోడో తెలుసుకున్నావా? నీ బిడ్డ తినే తిండి కూడా తృప్తిగా తింటలేదు. నీ బిడ్డ చేసుకున్న మనసులో ఉన్నదో లేదో గమనించినావా? అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావురా చెప్పు? నేను నీ బిడ్డింటికేను. నీ బిడ్డను చూసిన. ఆమె అక్కడ ఎంతో కష్టపడుతుంది, ఎంతో నరక అనుభవిస్తుంది. అరే, నా బిడ్డను ఇంటికి కోడలుగా ఇచ్చిన, నీకు మళ్ళీ అడిగి ఎట్లా పంపుతాయిందిరా? అసలు నువ్వు మనిషివేనా? అసలు నీకు దాని మీద ప్రేమ ఉందా, కామం ఉందా? ఎందుకు వేణురా వాడికి? ఆపురి ఆపురి, ఇంకొక మాట జారిపోతే మర్యాదగా ఉండదు. స్వప్నం మీద నాకు కామం కాదు. నేను వేయింది ఎందుకో తెలుసా? అబ్బా, కథ అంతా మంచిగానే వెళ్ళేవురా. ఏదో కారణంతో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ సంసారంలో చిచ్చు పెట్టి అది నాశనం అయిన తర్వాత మనడు పెళ్లి చేసుకుంటాను చూస్తానావురా? ఏదో బతకారా అసలు? ఇంకా పెళ్ళైన వాళ్ళ ఇంటికి పోతావురా? అసలు నువ్వు మనసు మార్చుకోవారా? ఇంకా ఎంత చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకుంటలేవంటే మీ కర్మ. నా మీద కోపం కొద్ది కాదు, నీ బిడ్డ మీద ప్రేమతోని వాళ్ళ ఇంటికో పువ్వులో పెట్టుకొని చూసే నీ అల్లుని గుణం తెలుస్తుంది. ఏయ్, నువ్వు చెప్పిన దానిలో ఏ ఒక్కటి నిజం కాకపోయినా అప్పుడు ఉంటాయి నీ సంగతిగా. నువ్వేం చేసినా, ఏ శిక్ష వేసినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ నీ బిడ్డను కట్టుకున్న మనసు మార్చు. నీ బిడ్డ కాపురం చక్కదిద్దు. తండ్రి కాదు నీ బాధ్యత. ఇంతకన్నా ఎక్కువ నేను ఏం చెప్పా? ఏందే అచ్చిన లేవట దేలక పిలవతలేదా? అది నువ్వు పొద్దున ఊళ్ళకి పోయినాక మా బాపు ఫోన్ చేసిండు. అయితే ఇవాళ మన ఇంటికి వస్తా అన్నాడు. ఎందుకట? ఏమో నాకు కూడా తెలియదు. ఫోన్ చేసి బిడ్డ ఇంటికి వస్తా అని అన్నాడు. సరేది రాని. సరే, నీ వెనక్కి ఇది ఒకటి తక్కువైంది మళ్ళా. ఏదైనా అయ్యత్తుండు ఎట్లా 2-3 రోజులు ఉంటారు ముసలోడు. నిన్న మొదట్లా అస్సలే ఉండద్దు. ఎట్లుండనో అట్లా ఉండాలి. స్వప్న, బిడ్డ స్వప్న. బాబు మంచిగా ఉండవానే? మంచిగా ఉండదా? ఇప్పుడే వస్తున్నావా?
మా అంత మంచిదేనా? అంత మంచి అల్లుడు. నువ్వు బాగున్నావా? అంత ఇప్పుడే అవుతున్నావా? ఇప్పుడే వెళ్తాను. మరి ఎట్లా వచ్చినావే? అయ్యో ఇంకా మా ఊరైనా వచ్చిన అంకిత వచ్చిన నేను ఇక్కడ. నాకు ఫోన్ చేస్తే అయిపో, నేను బండి పట్టుకొని రాబోదా? అయ్యో ఇక నీకు ఇబ్బంది ఎందుకు రాలే. సమ్మ నీళ్ళు తీసుకురా. తమ్మ కూర్చోవే. కూసాయి బాపు. అవు బిడ్డ ముఖంతో శనిపోయినట్టున్నది, అంత నీరసంగా కనబడతాను. ఏమైందిరా? అదే మామ, మీ బిడ్డకు 2-3 రోజులు జ్వరం వస్తుంది. ఇప్పటిదాకా లేవలే. నువ్వు ఫోన్ చేసిన వాళ్ళు లేచింది. ఇంట్లో పని అంతా నేనే చూసుకున్నా. సరే మామ, మీరు మాట్లాడుకుంటుండ్రి, నేను బయట వెళ్తా. ఎందుకు? మామ వచ్చింది కానీ ఇంత మటను ఇంత మంది తీసుకొని వస్తా. ఏమంటారు? కూర్చో గవేంద్ర, కూర్చోరి. అయ్యో మీరు మాట్లాడుకుంటారు మామ, నీకన్నా నాయకులు ఎక్కున్నారు, నేను తీసుకొని వస్తా. సరే సప్న, బాపు నువ్వు మాట్లాడుకుంటుండ్రి సరేనా? ఏమంతంటే పోడుతుంది. ఏంది బిడ్డ అల్లుడు అద్దంటే పోతాడు. పోనీ తీయే. ఇంటికాడ పనులన్నీ అయిపోయినాయానే? వడ్లు అమ్మినావా? అమ్మిన బిడ్డ, మొత్తం పని అంతా తీర్చుకున్నా. ఇంకోసారి చూద్దామని వచ్చిన చాందులే కానీ. ఏమైందిరా? ఏం లేదే. ఇటు చూపెట్టు. ఏం లేదు బాబు. ఏమైంది బిడ్డ అంతగానే వెళ్ళబడ్డది? ఇదానే కూర అంటే నూనె మీద పడ్డది బాబు, నేను చూసుకోలేదే. అయ్యో చూసుకోవారా? జర ఎక్కువ నూనె పడ్డది ఎట్లుండు? చూసుకోవారా? ఏం కాలే బాబు. నిన్న ఇంటి వెనుక నుంచి అత్త అంటే గుంజ దెబ్బ తాకిందే. గుంజదాకుడు ఏందో, నూనె వాడు ఏందో నాకేం అర్థమవుతలేదమ్మా. ఏం కాలేదే, నేను మంచిగానే ఉన్నా. నువ్వు మంచిగున్నా అని నాకు కూడా నవ్వుకుంటూ చెప్తానట్టు అనిపిస్తుంది, కానీ నువ్వు మనస్ఫూర్తిగా నవ్వినట్టు అనిపించలేదు బిడ్డ. అల్లుడు మంచిగా చూసుకుంటాండ. బాబు ఏమైందిరా? ఉగ్గ బిడ్డ ఉగ్గ. బాబు నేను ఇక్కడ అసలుకే సంతోషంగా లేనే. అల్లుడికి ఆస్తుందని చూసినాం, కానీ కులం ఉన్నదని చూడలేదే. రోజు తాగొచ్చి ఎట్లా పడితే అట్లనే కొట్టుడు తిట్టుడు నన్ను చిత్రహింసలు చేస్తాందే బాబు. అయ్యో బిడ్డ, బాబు నీ అల్లునికి ఈ ఊళ్ళో లేని అలవాటే లేదే. ఇంట్లో ఏమున్నాయో చూడడు, నేను తిన్ననా లేదా అని చూడడు, నాకు జ్వరం వచ్చినా చూడడు, నన్ను పట్టించుకోడే. ఈ ఇంట్లో నేను ఒక పని మనిషి లెక్కలు ఉంటాను, నన్ను భార్య లెక్క ఏనాడు దగ్గర తీసుకోలే బాబు. అదేంటి బిడ్డ అట్లంటారు? నేను నచ్చిపోయినప్పుడు అలా అల్లుడు నిన్ను మంచిగా చూసుకున్నట్టు కనబడతాడు కదా, కాలు కింద పెట్టుకుని సాదుకుంటాడని సంబరపడతాను బిడ్డ. అదంతా అబద్ధం బాబు. ఆయన నువ్వు ఉన్నప్పుడు ఒకలాగుంటాడు, నువ్వు లేనప్పుడు ఇంకొకలాగుంటాడే. నీ అల్లుడు పైసల్లో పుట్టి పైసల్లో పెరిగాడు, ఆయనకు కట్టుకున్న దాని విలువ తెలియదే. నాకు ఇంట్లో నరకంలో కనిపిస్తుంది బాబు. అదేంటి బిడ్డ, మరి ఒక్కసారి చెప్పబోతుంది నాకు. ఏమని చెప్పానే, నేను ఇక్కడ సంబరంగా ఉన్నా అని నువ్వు అక్కడ సంతోషంగా ఉంటాను. ఇది అబద్ధం అని నీ సంతోషాన్ని పాడి అన్నా బాబు. అయ్యో బిడ్డ, నేను ఇక్కడ ఇంత కోసపడుతుందని నీకెట్లా చెప్పుకోవాలి? అయ్యో బిడ్డ, మీరు ఎంతో మంచిగా ఉంటారని మస్తు సంబరపడతారా? నేను నీ బతుకు ఇట్లా అయితే అనుకోలేదురా బాబు. ఈ తిప్పలు ఎక్కడి అని అడిగినావు కదనే. నిన్న రాత్రి నీ అల్లుడు బాగా తాగొచ్చి
తిన్న దెబ్బలేనే ఇవి. ఏ నూనె వల్లేదు, ఏ దెబ్బ తాకలేదు బాబు. బాబు, ఈ ఇంట్లో నేను సంతోషంగా ఉన్నా అనుకుంటున్నావు కదా, ఇదేనా సంతోషం? ఇదేనా నేను కోరుకున్నాను? అయ్యో బిడ్డ, ఇది నేనేది కోరుకుంటారా? ఏ తండ్రి కూడా ఇట్లా కోరుకోడు బిడ్డ. అల్లుడికి ఇంత భూమి ఉన్నది, జాగున్నది, మంచిగా కాలు కింద పెట్టి సాదుకుంటాడు అనుకున్నా. దీనికి ఇట్లా కొడుతాడు తిడుతాడు అనుకుంటారా? ఈ బతుకు ఇట్లా ఆగమైతే నేను అనుకోలే బిడ్డ. అయ్యో రామ. మంచిగా చూసుకునే గురువు లేనప్పుడు. అయ్యో, ఈ తప్పంతా నాదే బిడ్డ. నీకు ఇష్టం లేకున్నా కూడా మందు డబ్బ పట్టుకున్న మాట ఇంట వాయిన వారి పెళ్లి చేసుకుంటావా చేసుకోవాలి, నేను బెదిరించి పెళ్లి చేయదు. ఈ తప్పంతా నాదే బిడ్డ. నీకు ఇష్టం లేకుండా ఈ నరకముల తోలే బిడ్డ. నన్ను సేవించు బిడ్డ. బిడ్డ ఊప బిడ్డ ఊప. వద్దు బిడ్డ, ఇక్కడ వద్దు. గొడ్డును కొట్టినట్టు కొడతాడు, పడుకుంటే ఇక్కడ ఎందుకు బిడ్డ ఉండడు? మరి నేను చదువుకోలేదు ఇప్పటిదాకా. కాలు మట్టి కూడా నేను చదువుకున్నా బిడ్డ. నేను రాని బాబు. ఇప్పుడు నేను నీతో వచ్చిందనుకో, చూసి నలుగురు బిడ్డ ఏం తప్పు చేసిందో అయ్యొచ్చి తోలుకపోయిందని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారే. నేను ఎక్కడికి రాను బాబు, ఇక్కడనే ఉంటా. అయ్యో మామ ఎడుతున్నామండి. ఏం లేదు అల్లుడు, బిడ్డను చూడక చాలా రోజులే కదా, అందుకే దుఃఖం వస్తుంది అంతే. బిడ్డ చూడక పానం బెంగటినట్టుంది. స్వప్న వాడు ఒక్కరు బాపు లోపల కూర్చుంది దాయే. మామ లోపలికి ఎందుకే, మా ఇంటికి పోదాంపా. ఇంత మంది తీసుకొచ్చి చేద్దాం. నేను తాగ బిడ్డ, నేను తాగాలని లేదు. నువ్వు తాగపోతే మామ, నేను తాగుతా. లోపల కూర్చో. నా బిడ్డ నేయలేదని కోపం పెట్టుకోకుండా నా బిడ్డ సంసారం గురించి ఆలోచన చేసిన సీనిగాడు, కానీ వాడిని అపార్థం చేసుకున్నా. ఇప్పుడు నా బిడ్డ సంసారం ఎట్లా బాగుపడాలి, నేను ఏం చేయాలి, అసలు ఏం ఆలోచించాలి? అల్లుడు అల్లుడు, దండం పెట్టారు. ఏమైంది మామ? నీకు కాలు మొక్తారు. నా బిడ్డ కొడుకు కాగం చేయగలడు, దండం పెడతా. అయ్యో నీ బిడ్డ పక్కన నేను కావాలి చేస్తున్నావు మామ. గట్ల మాట్లాడుతున్నావు? నా బిడ్డను కొట్టుడు, తిట్టుడు, చిత్రహింసలు పెట్టుడు ఏం తల్లుడు? చదువుకోమని చేతిలో పెట్టిన కాలుకు మట్టి అంటే కూడా చూసుకుంటాం అనుకున్నాడు. కారికి ఇంత కోసం వచ్చుకుంటామని అనుకో. నీ బిడ్డ నేనెందుకు కొడతా మామ? మంచిగా దొరసాల లెక్క చూసుకుంటున్నా. నువ్వు నచ్చి చూలే దసరాకు నువ్వు 4 రోజులు ఉన్నావు. ఏమన్నా పని చేయించినా పనంతా పనులు వేసిరి. నన్ను కొట్టినామంటుంది మామ. అవన్నీ అట్టటి మాటలే అని నాకు అర్థమైంది అల్లుడు. పోయి వచ్చి తాగచ్చి దాన్ని కొట్టుడైంది, దాన్ని తిట్టుడైంది, ముక్కడు బువ్వ కూడా పైన పడ్డ కూడా చేస్తారు. నీకు ధర్మవాదయ్య. ఆ చెడు తిరుగులు లేదు, ఆ చెడలు అట్లేదు. ఇందుకే నారాయణకి ఇచ్చింది. అయ్యా అవన్నీ మానుకోవాలి.
నా బిడ్డ జర మంచిగా చూసుకోవయ్యా అన్ని కాలు వస్తున్నాయి అట్లనే అయింది మామ. అయ్యా అయిందేందో అయిపోయింది పాట ఇక నువ్వు జర మారి నా బిడ్డను మంచిగా చూసుకోవయ్యా జర మంచిగా చూసుకో నా బిడ్డ నా మీద పడి బాబు నా పరిస్థితికి అంటే నాకు గుండె పడి నా బిడ్డ చిన్నప్పుడే నా భార్య చచ్చిపోతుంది మళ్ళీ పెళ్లి చేసుకుంటే దాని బతుకు ఆగమైంది అనుకోని మళ్ళీ పెళ్లి చేసుకున్నది నా బిడ్డ మీద ఈగ వాలకుంటా గౌరవంగా చాదుకుంటా నువ్వు కూడా గట్లే చాదుకుంటావు అనుకున్నాడు కానీ దాన్ని కొట్టును కొట్టాడు కొడతావు నీకు ఎట్లా చేతులు వచ్చినాయ్యా నా బిడ్డ నా ఇంటికాడ ఎట్లా సంబరంగా ఉన్నదో నీ ఇంటికాడ కూడా గట్లనే ఉంటుందని ఆశపడ్డా కానీ నువ్వు నా బిడ్డను బానిసం చేస్తావని అనుకోలేదు వాళ్ళు చిన్నప్పటి సంది దాని కంట్లో కన్నీరు ఎప్పుడు చూడలేదు ఇలా నీ ఇంటికి వచ్చినాక దాని కంట్లో కన్నీరు చూడలేకపోతానయ్యా ఇగో అయ్యా నీ తిరుగుట్లకు నీ సంబరాలకు నీ సంతోషాలకు నా బిడ్డే అడ్డమైంది అనుకుంటే నా బిడ్డని నేను తీసుకుపోతానయ్యా తీసుకుపోతా ఇగో నీకు ఇచ్చిన కట్న కానుకలు కూడా ఒక్క పైసా నాకు అన్ని నువ్వే ఉంచుకొని నువ్వే సుఖంగా సంతోషంగా బతుకు సంతోషంగా బతుకు అయ్యో అయ్యో మామ. నమస్తే అన్న. నమస్తే. గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు. కొన్ని రోజుల కింద నా పర్సు పోతే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. నమస్తే. నువ్వేనా ఇక్కడ ఉన్నావు? ఏమైంది బండికి? మా ఫ్రెండ్ వాళ్ళది పక్కూరే వాడిని కలుద్దామని పోతున్నా సడన్గా బండి ఆగిపోయింది అదే రిపేర్ చూస్తాను. అయ్యో అవునా? నాకు తెలిసిన ఫ్రెండ్ మెకానిక్ ఉన్నాడు. వానికి ఫోన్ చేస్తే వాడు బండి తీసుకొని పోతాడు. అంతలోపల మా ఇంటికి పోయేద్దాంపా. లేదన్న నాకు పని ఉంది నేను పోతాను. అట్లా అనుకోకే, మా ఊరు దాకా వచ్చి మా ఇంటికి రాకుండా పోతావా? అరే రమేష్, గ్రామ పంచాయతీ కదా బండి ఉందిరా స్కూటీ. సప్నా ఎవరో గుర్తుపట్టినావా? ఆహా, ఎవరో గుర్తులేదు. ఆ రోజు నా పర్సు వద్ద తీసుకొచ్చి ఇచ్చింది చూడు. ఆ, అవును కదా. నమస్తే అండి, బాగున్నారా? నా బండి రిపేర్ అయిందండి, ఇంటి దగ్గర రమ్మన్నా చాయ్ పెట్టుకో. సరే. సప్న, బ్లౌజ్ కార్డు కొమ్మన్నావు కదా, పోయినా రేపు ఇస్తా అని చెప్పింది. సరే నిన్న మూవీ కూడా పోదామని చెప్పినావు కదా, ఇవాళ సాయంత్రం పోదాం, టికెట్లు బుక్ చేసిన. సరే. రా నా పోదాం. ఇగో నేను మర్చిపోయినా, ఇంట్లో పాలు లేవు. నేను పోయి పాల ప్యాకెట్ తీసుకొస్తా, మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. నువ్వేం పోతావే, నేను బండి పోయి తొందరగా తీసుకుని వస్తా. నువ్వు మాట్లాడు. సరే. సప్న నేను వెళ్తాను. సీను, సారీ సప్న
నువ్వు ఇంకెప్పుడు రాకపోయినా అన్నావు కానీ మీ ఆయన బలంతో మీద వచ్చావు. ఇంకెప్పుడు రానిగా. ఆగు సీను, నీతోటి కొంచెం మాట్లాడాలి. చెప్పు సప్న. థ్యాంక్ యూ సీను, దేనికి? ఇప్పటిదాకా నువ్వు చేసిందాన్ని. నేనేం చేసిన? నువ్వు ఇక్కడికి వచ్చి పోయిన తర్వాత మా నాన్న వచ్చిండు. ఎప్పుడు అడగని మా నాన్న మంచిగా ఉన్నావా బిడ్డ, అల్లుడు ఎట్లా చూసుకుంటాడు అని అడిగిండు. అప్పుడే అర్థమైంది దీని అంతటికి కారణం నువ్వేనా. మా నాన్నతోటి నువ్వేం మాట్లాడినావో, మా నాన్న నీతోటేం మాట్లాడిండో కానీ ఇప్పుడు నా సంసారం మంచిగా ఉంది సీను. మా ఆయన మారిపోయాడు, నన్ను మంచిగా చూసుకుంటాడు. నేను సంతోషంగా ఉన్నా సీను. నేను అదే కోరుకున్నా స్వప్న, నీ సంతోషమే నేను కోరుకున్నా.